బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. అది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అని ఆరోపించారు. విచారణ పేరుతో కొంతమంది బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయవచ్చని పార్టీ శ్రేణులెవరూ భయపడొద్దన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదని అన్నవాడు అజ్ఞాని అని, ఈ ప్రాజెక్టుపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు కేసీఆర్. కాళేశ్వరం కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. అది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అని ఆరోపించారు. విచారణ పేరుతో కొంతమంది బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయవచ్చని పార్టీ శ్రేణులెవరూ భయపడొద్దన్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. సవీన్, చెప్పండి, ఇప్పటికే కేబినెట్ సమావేశంలో కాళేశ్వరం గురించి చర్చ జరుగుతుంది. దీనిపైన కేసీఆర్ హాట్ కామెంట్స్ చేయడం ఎలా చూడొచ్చు? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ ముఖ్య నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఒకవైపు కేబినెట్ సమావేశం జరుగుతోంది. అందులో భాగంగానే కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దామంటూ కేసీఆర్ బీఆర్ఎస్ నేతలతో వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ ను గతంలోనే కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ కమిషన్ అంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టును అజ్ఞాని, కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు అన్న వాళ్ళని అజ్ఞాని కింద చూడాల్సిందే. ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు వలన తెలంగాణ జరిగినటువంటి ఉపయోగాలను, కాళేశ్వరం ప్రాజెక్టు వలన తెలంగాణ రైతాంగానికి ఎట్లాంటి మేలు జరిగిందో ప్రజలకు సమర్థవంతంగా తెలపాలంటూ కేసీఆర్ బీఆర్ఎస్ నేతలకు సూచించారు. మరోవైపు ఒక విచారణ పేరుతో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ లో ఉన్న అంశాలతో నలుగురు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేస్తే చేసుకోవచ్చు, కానీ అంతకు మించి ఏం చేయలేరంటూ కూడా కేసీఆర్ వ్యాఖ్యానించారు. మొదటి నుంచి కాళేశ్వరం కమిషన్ రిపోర్టుకు సంబంధించి గత మే 31వ తేదీతో కాళేశ్వరం కమిషన్ గడువు ముగిసినప్పటికీ జూలై 31వ తేదీ అంటే 2 నెలలు పొడిగించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు హరీష్ రావు, అదేవిధంగా ఈటెల రాజేందర్ ను కాళేశ్వరం కమిషన్ విచారించింది. దీంతో కాళేశ్వరం కమిషన్ రిపోర్టు మొదట ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి రాహుల్ బజాకు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ అందించారు. ఆ తర్వాత రాష్ట్ర మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాళేశ్వరం రిపోర్ట్ చేరింది. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అధికారులు సీఎం కు అందజేశారు. అదేవిధంగా ఒక ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి కాళేశ్వరం కమిషన్ నిర్వహించినటువంటి 650 రిపోర్టుల పేజీని 10 పేజీలకు కుదించి అందులో ఉన్నటువంటి కీలక అంశాలు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు, ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి అధికారులను హాజరుగా చేస్తూ ఆ రిపోర్టులో పేర్కొన్నారు. కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయాన్ని బట్టి ముందుకు అడుగులు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.